కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా అడబాల ఫకీర్ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. హైస్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్ గా అడబాల ఫకీర్, వైస్ చైర్మన్ గా భీమవరపు శివపార్వతీలను సభ్యులు ఎన్నుకున్నారు. నూతన కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీ చేసి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. చైర్మన్ ఫకీర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దొడ్డా శ్రీను, జనసేన జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శులు ముమ్మన వేణుగోపాల్, అడప రాంబాబు, దాట్ల సుబ్బరాజు, మండపాక వెంకటేశ్వరరావు, ఒంటిమిల్లి పాపారావు, తోట మణికుమార్ పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో రామవరం గ్రామ పరిధిలో గల 4 స్కూల్లోని కూడా విద్యా కమిటీ ఎలక్షన్లు జరగడం జరిగింది. 4 చోట్ల కూడా ఎక్కడ కూడా పోటీ లేకుండా మరి అన్ని స్కూల్లోని కూడా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం, ఏకగ్రీవంగా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఒక అభ్యర్థిని సూచించి వాళ్ళనే చైర్మన్గా, మరి ఇంకో అభ్యర్థిని ఉప చైర్మన్గా, మరి కమిటీ మెంబర్లుగా అనేక మందిని ఎన్నుకోవడం జరిగింది. మరి అదృష్టశాస్తు ఎటువంటి పోటీ లేకుండా అడబాల ఫకీర్ అనే ఒక విద్యార్థిని యొక్క తండ్రిని మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క విద్యా కమిటీ చైర్మన్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. స్కూల్లో ఎటువంటి రాజకీయాలకి తావివ్వకుండా మరి ప్రధాన ఉపాధ్యాయులు వారు బాధ్యతాయుతంగా పిల్లలందరినీ కూడా, పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఏకగ్రీవంగా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా కూడా ఎటువంటి ఎలక్షన్లకి తావివ్వకుండా ఒక అభ్యర్థిని ఎన్నుకునే విధంగా మరి ఆ ప్రధాన ఉపాధ్యాయులు చేసేందుకు ప్రత్యేకంగా ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్కూళ్లలో రాజకీయాలకు ఎటువంటి పరిస్థితులు తావివ్వకూడదు, మరి అదేవిధంగా మా నినాదం కూడా అదే అని చెప్పేసి అనుకుంటూ ఏ స్కూల్కి కూడా మేము ఎలక్షన్ టైంలో పోయిన దాఖలాలు లేవు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారో ఆ విద్యా కమిటీ చైర్మన్ని శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ, మరి ఇంత చాకచక్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో ఉన్న అందరినీ కూడా కలుపుకొని పోయి పిల్లల యొక్క తల్లిదండ్రులని పిలిపించి వాళ్ళందరి మనల్లో పొద్దున నుండి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు కానీ, మరి ఇతర ఉపాధ్యాయులు వాళ్ళు కానీ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ స్కూల్లోకి రావడం జరిగింది. ప్రత్యేకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మరి అడబాల ఫకీర్ గారికి ఒకటే చెప్తున్నాం, మరి ఎన్నికయ్యారు అంటే ఏదో గెలిచినట్టు కాదు, బాధ్యత తీసుకోవాలి. ఈ మధ్యాహ్న భోజనం శుభ్రంగా ఉంటుందా లేదా పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, బాత్రూములు సక్రమంగా ఉంటున్నాయా లేదా, స్కావెంజర్లు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, అనేక బాధ్యతలు ఈ రోజు నుంచి మీకు అప్పచెప్పడం జరిగిందే తప్ప పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరగలేదు అని చెప్పి సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా బాధ్యత తీసుకుంటూ మరి పిల్లల యొక్క యోగక్షేమాలు చూస్తూ ప్రతి పిల్లవాడికి కూడా ఒక తండ్రిగా, ప్రతి విద్యార్థికి కూడా ఒక తండ్రిగా నడుచుకుంటూ మరి పిల్లల యొక్క బాగోగులకు, స్కూల్ యొక్క అభివృద్ధికి మీరు పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. సందర్భంగా ముందుగా మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ రామవరం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ పిలుపు మేరకు నిర్వహించినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది మా పాఠశాలలో. ఈ సందర్భంగా మరి మా పాఠశాల చైర్మన్గా అడబాల ఫకీర్ గారిని మరి అందరు సభ్యులందరూ కూడాను ఎన్నిక చేయడం అనేది జరిగింది. వారికి ఈ సందర్భంగా మా పాఠశాల స్టాఫ్ తరఫున అలాగే విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సార్ని మా పాఠశాలకి అంతా ఈరోజు నుంచి చైర్మన్గా వ్యవహరించమని, అభివృద్ధి పదంలో మా పాఠశాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటూ కంగ్రాచులేషన్.